టీవీ9 కథనాలతో శ్రీశైలం అన్నసత్రం ఘటనపై ఆలయ అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో అన్నసత్రంలో సెక్యూరిటీ విభాగం తనిఖీలు చేసింది. డాన్సులు చేసినట్లు రిపోర్ట్ ఇవ్వడంతో 5 సిబ్బందిపై వేటు పడింది. శ్రీశైలం మల్లికార్జున అన్నసత్రం సిబ్బంది తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో మల్లికార్జున సత్రం సిబ్బంది సినిమా పాటలకు డాన్సులు వేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది కాస్త ఇప్పుడు వివాదానికి దారితీయగా అన్నసత్రం సిబ్బంది తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. శ్రీశైలంలో భక్తి కార్యక్రమాలు మినహా ఎలాంటి వేడుకలకు అనుమతి లేనప్పటికీ సినిమా పాటలకు ఏకంగా సిబ్బందే చిందులు వేయడం దుమారం రేపింది. శ్రీశైలం అన్నసత్రంలో డాన్సులు, సినిమా పాటల మూతపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మల్లికార్జున సత్రం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా పరిణామాలపై టీవీ9 లో వరుస కథనాలతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. డాన్సుల ఘటనపై శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో ఆదేశాలతో మల్లికార్జున అన్నసత్రంలో ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు తనిఖీలు చేశారు. సిబ్బందితో కలిసి హాల్ ను పరిశీలించి అన్నసత్రం సిబ్బంది డాన్సులు వేసినట్టుగా నిర్ధారించారు. దీనికి సంబంధించి ఈవో రిపోర్ట్ ఇవ్వడంతో పాటు శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. టీవీ9 ప్రసారాలు, అధికారుల ఆగ్రహంతో మల్లికార్జున అన్నసత్రంలో పనిచేస్తున్న 5 సిబ్బందిని అన్నసత్రం అధ్యక్షుడు శ్యామ్ సుందర్ తొలగించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, ప్రాయశ్చిత్తం కోసం త్వరలోనే హోమం నిర్వహిస్తామని ప్రకటించారు.